26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అమరావతి ఓ అంతులేని కథ అని, అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతిపై జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. జగన్ను తిట్టడమే చంద్రబాబు మంత్రుల ప్రాధాన్యతగా మారిపోయిందన్నారు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ప్రశ్నల పరంపర, ఒక్కదానికి సమాధానం చెప్పడవడు. ఎప్పుడు పూర్తవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారంటే సమాధానం చెప్పరు. అప్పు ఎంత అవుతుందంటే సమాధానం చెప్పరు. ఈ లెక్క అమరావతి నిర్మాణం ఎన్ని లక్షల కోట్లకి ఇది వెళ్ళి ఆగుతుంది, ఎప్పటికీ ఎంత డబ్బుతో పూర్తవుతుందంటే చెప్పరు. సంవత్సరానికి వడ్డీ ఎంత కట్టాలంటే చెప్పరు. చెప్పకపోగా బూతులు, తిట్లు, శాపనార్థాలు. చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మంత్రులు, ఈ మంత్రులు ఉన్నారు కదా, ఈ 9 మంది మంత్రులు ఎంత మహానుభావులు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఒక్కళ్ళ శాఖ గురించి ఒక్కడు కూడా సమాధానం చెప్పడం మాట్లాడు, ఒక్కడు మాట్లాడు అసలు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఒక మున్సిపాలిటీకి పరిమితం చేయబోతోంది అన్నారు. గతంలోనే అమరావతిలో పునాదులు వేసిన 7 భవనాల్ని 2028లో ప్రారంభించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారన్నారు. శ్రీనివాస్ గారు మంత్రి గారు, పార్థసారథి గారు మంత్రి గారు, వీరందరూ ఏంటి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, నోటికొచ్చింది మాట్లాడటం. జగన్ గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న మీద ఆధారాలతో సహా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, రైతులు పడుతున్నటువంటి కష్టాలు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ కానీ ఒక్కదానికి ఒక్కడు కూడా సమాధానం చెప్పడు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే, ఈ మంత్రులు ఉన్నారు కదా, ఈ 9 మంది మంత్రులు ఎంత మహానుభావులు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఒక్కళ్ళ శాఖ గురించి ఒక్కడు కూడా సమాధానం చెప్పడం మాట్లాడు, ఒక్కడు మాట్లాడు అసలు. ఇక సత్యకుమార్ గారు మందుల బడ్జెట్ తగ్గిందని చెప్పని ఈనాడులో రాస్తే సమాధానం చెప్పడు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.